more than 30 to 35. Suicide people attention చేసి ఒక్కొక్క గ్రామంలో ఏం జరుగుతున్నాయి అవి మీ గ్రామానికి అప్లై చేసి కొనుగోలు అడిగి సైతులు ఉండదు రైట్ చెప్పండి స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ మెడికల్ ఎంత అది వేజ్ అండ్ మెడికల్ కాంపనెంట్ సంబంధించి ఈ టోటల్ 1.5 నియర్లీ 1 year 9 months 3 months అయితే 2 years కంప్లీట్ అయింది మార్చ్ వరకు జూన్ నుంచి. కాబట్టి ఈ 21 monthsలో ఎంత వేజ్ కాంపనెంట్ ఎంత మెడికల్ కాంపనెంట్ ఒకసారి చెప్పండి. జస్ట్ ఐడియా ఉంటుంది ఎన్ని లక్షల ఉందా ఎంత ఉంది? రెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సార్ కూలీల వేతనాలుగా 50,06,623 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పెట్టుబడి ఖర్చుగా 10,18,266 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 60,24,883 రూపాయలు అనేది ఆడిట్ ఖర్చు పెట్టింది. దీంట్లో గుర్తించిన అంశం సార్ ప్రజావసరాలకు అయితే 100 రోజులు పూర్తయినా కానీ పనిచేసిన తర్వాత అర్థాలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. జస్ట్ షార్ట్ కట్ రాసుకోండి. 100 రోజులు కంప్లీట్ అయినది ఒక ఎక్స్పీరియన్స్ పంచాయత్ సెక్రటరీకి విలేజ్లో మీరే కాబట్టి కోఆర్డినేట్ చేసేది మార్నింగ్ చేసేది 100 days కంప్లీట్ అయింది కానీ వాళ్ళు చెప్పలేదు. అంటే మనకు లేదా మనకు టూల్ లేదా ఇట్లా మనం ముందుగానే 100 days కంప్లీట్ అవుతుందా లేదా తెలుసుకునే ఫెసిలిటీ లేదా మన రిపోర్ట్స్ లేవా. కాబట్టి ఏం చేయాలి పంచాయత్ సెక్రటరీ గారు జస్ట్ ఎస్యూమ్ మీ గ్రామంలో ఉన్నటువంటి జాబ్ కార్డ్ హోల్డర్స్ యొక్క 100 days తర్వాత ఈవెన్ 1 day ఎక్సైజ్ చేసినా కానీ 1 day కూడా మనకు ప్రొవిజన్ లేదు పేమెంట్ ఓకే కదా. కానీ ఆ జాబ్ కార్డ్ హోల్డర్ తెలియదు, కౌంట్ ఉండదు. ఏం చేయాలి మరి? ఎలా తెలుసుకుంటారు? ఎలా ముందుగానే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి? పంచాయత్ ఏం చేయాలి? పంచాయత్ సెక్రటరీ గారు దేని గురించి అండి జనరల్గా ఎట్లా ఇస్తారు? ఏ బేస్ చేసుకుని మీరు 100 days కంప్లీట్ ఆన్లైన్లో మీ మొబైల్ వస్తుందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ కార్డ్ హోల్డర్స్ రిపోర్ట్ తెలుసా? 100 days ఇక్కడ మస్టర్లో రోజువారీ అటెండెన్స్ కాదు కానీ సంతకాలు అనేది ఓకే. సంతకాలు లేకుండా మీరు అటెండెన్స్ ఆదరించినా కానీ నిజంగా వాళ్ళు పనికి వచ్చి పని చేసినా కానీ ఆటోమేటిక్గా రికవర్ అయింది యాజ్ పర్ సోషల్ నామ్స్ ప్రకారం. ఇంకా దాంట్లో ఏమి ఇష్యూస్ ఉండదు. ఎంత టోటల్ అమౌంట్ ఎంత? అన్ని సంతకాలేమో కొంతమంది లేవో 21 సంతకాలు ఒకే చేసినా అర్థం కాదా? ఇక్కడ చూడాలి అర్థం కాదా? సంతకాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఫోర్జరీ సంతకాలు సింగల్ అర్థం కదా. అప్పుడే ఆఫీస్ అయిపోయిందా అంతే రికవరీ చేయండి. చేయకూడదు ఏముందండి కదా. ఒక రోజు ఎక్కడో ముందు రేపు 10 రోజులు రావుతున్నాం ఒకే అయిపోయినా ఏదో ఒకటి షీట్ అవుట్ పెట్టవచ్చు కదా. నెక్స్ట్ అదే మంత్ కాదు అదే ఇయర్ కాదు 2 yearsకి వస్తున్నారు సోషల్ ఐటమ్ ఈరోజు అది చేసుకుని పెట్టుకోవచ్చు కదా. సో ఏపీఓ ఎంపీడీఓ మీరు తప్పకుండా మేడం ఇప్పుడు కమింగ్ ఇప్పటి నుంచైనా మీరు ఎన్షూర్ చేయాలి. ఈసీ ప్రీ మెజర్మెంట్ ఆ వర్క్స్ సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది తీసుకున్నారా లేదా? ఏముందండి ప్రీ మెజర్మెంట్? ఏముంటుంది ప్రీ మెజర్మెంట్? లెంత్ వెయిట్ అంతే కదండి. ప్రతి దానికి ఏమన్నా దానికి సంబంధించిన బిల్స్ ఇన్వాయిసెస్ ఉంటేనే చేయండి. 1 day లేట్ అయింది కాబట్టి 2 days లేట్ అయింది ఆటోమేటిక్గా వస్తాయి. కంప్యూటర్ ఆపరేటర్ చేయకండి. మీరు ఇద్దరు కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 10 మంది కూడా చేయవచ్చు. ఎట్లా గుర్తుపడతారు చెప్పండి? ఐడియా లేదు అంతే. ఐడియా లేనట్టే మీరు ఎగ్జామ్ చేయట్లేదు. చెప్పండి చేసి ఎట్లా గుర్తుపడతారు? ఒక సోషల్ లైట్లో ఒక డిఆర్పీఓ ఒక విఆర్పీఓ వచ్చి మస్టర్లు మొత్తం కూడా యాడ్ చేసుకుంటే చెప్పగలిగిండు. ఆ మస్టర్లు అప్పటికే మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని మీరు చూసి మీరు సైన్ చేసినాకనే ఇక్కడికి వచ్చినవి. మీరు అప్పటికి గ్రహించలేదు. ఇప్పటికైనా ఎట్లా గ్రహిస్తారని అడుగుతున్నాను నేను. ఏ టోటల్ వర్క్ ఒకసారి చెప్పండి. 31వ అంశం సార్. ఇక్కడ 14 మందికి అటెండెన్స్ అయితే కలదు కానీ సంతకాలు అనేది లేకుండా 42 రోజులకి పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది సార్.
ఒకటే ఓన్లీగా వే దీన్ని మనం ఇంకా రిపీట్ కాకుండా అంటే ఓన్లీగా ఇంటెంట్గా వెరీ సీరియస్గా కమిట్మెంట్కి ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలి మీరు వీడియో రివ్యూ. అలాంటి వాటికి పేమెంట్ ఆపండి. పేమెంట్ చేయలేదు కంప్యూటర్ ఆ రైటింగ్ ఇచ్చేయండి. ఇద్దరు కంప్యూటర్ ఆపంటే తీసి పడేయండి, రిమూవ్ చేయండి. అట్లా కూడా చేస్తే నో సస్పెన్షన్, రిమూవ్ చేసేయండి, తీసిపడేయండి. ఇంకా మనం రిపీట్ అయిందా 3 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఇలాంటి ఇష్యూస్ రావు, జీరో ఉంటాయి. అర్థమైంది చెప్పింది సురేష్? ఎందుకు చేస్తారండి వాళ్ళు? పాస్ ఆర్డర్ కామనే కదా, వితౌట్ పాస్ ఆర్డర్ చేయొద్దు, కరెక్షన్స్ ఉంటే చేయొద్దు, వైటర్ పెడితే చేయొద్దు, సంతకాలు లేకుండా అటెండెన్స్ వస్తే చేయొద్దు, మాస్టర్ క్లోజర్గా అటెండెన్స్ ఇస్తే చేయొద్దు, ఏమైనా డౌట్ వస్తే సంతకాలు ఏమన్నా సింగిల్గా ఒక్కరే చేసినట్టు ఇస్తే చేయొద్దు, కంప్యూటర్ ఆపేడు చేయొద్దు. నిన్నెవడు ఉంటున్నాడు వచ్చి గ్రామం నుంచి చూడుతున్నది మనం ఎందుకు చేసినాం మరి? డిబేట్ ఏపీడో గారు చెప్పాలి. టెక్నికల్ అసిస్టెంట్ చెప్పినట్టే చెప్పరు. టెక్నికల్ అసిస్టెంట్ కూడా చెప్పాల్సింది లేదు. మీ ఆఫీసులో ఉన్న మీ ఆఫీసర్స్ ఎవరు? వీడియో గారు ఏపీ ఉన్నారు, ఇద్దరు చెప్పండి, చూపించండి. ఒకటే రూమ్లో మీరు ఎంత ఉండేది. వాటితో ప్రాబ్లం అండి, ఏమైనా జనరేట్ అయితే సిస్టంలో జనరేట్ చేసేది కాదు కదా. అదే మోడల్లో జస్ట్ మంత్ మారుస్తాం, నెంబర్ ఆఫ్ ట్యాక్టర్స్ మారుస్తాం, నెంబర్ ఆఫ్ వర్క్ ఐడి నెంబర్ మారుతుంది. అదే కదా చేయాల్సింది. ఏం చేస్తారండి టీఏ? ఏం చేస్తాం? ఏం అవసరం చేస్తుంది? చెక్ చేస్తా ఉంటుంది. రికార్డు పెట్టండి, రికార్డు రాయండి, చూద్దామండి, చూద్దాం. ఏం చేశారండి? ఎందుకు చేయలేదండి? ఏం ఆన్సర్ చేయలేదండి? ఏంటంటే వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద డిఫికల్టీ అండి కరెక్టింగ్ ద బిల్స్? ఎందుకు తీసుకురాలేదు? సూస్టైడ్ వచ్చి తీసుకురావచ్చు కదా. 15 రోజుల నుంచి మండలం కదా కూర్చుంటాం, నైట్ మొత్తం డే నైట్ కూర్చుంటే ఆ గ్రామానికి సంబంధించి 4 గ్రామాలు రావండి. ఏం చేస్తున్నాడు డిగ్రీ? ఏం పని చేస్తున్నాడు టెక్నికల్? ఆ భయం లేకనే కదా. ఏం చేస్తున్నాడు? ఈ లాస్ట్ ఈ 21 మంత్స్ మనం చేయలేదు. మీరు ఎప్పుడు వచ్చారు? నవంబర్లో, అక్టోబర్ వచ్చారా? ఇవి వచ్చారు. 27 అక్టోబర్ నుంచి ఈ రోజుకి 10వ తారీఖు 9వ తారీఖు అని ఒక్కొక్క టీఏ కూర్చొని తన గ్రామంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఎఫ్టీఓస్ ఉండే ఆ జీబీ సెక్రటరీ తీసుకుని మాన్యువల్గా తీసుకునేది. ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తే ఒక్క రోజులు ఎక్కువ జీపీకి డబ్బు వస్తుంది, జీపీ వాళ్ళు సంతకం చేయలేదా? ఏంటంటే భయం లేదు, ఏం కాదు, అందుకే రికవర్ చేయండి. నెక్స్ట్ 36 సార్. ఇక్కడ 14 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది సార్. వీటికి సంబంధించిన ఫీల్డ్లో అయితే ఏం లేవు సార్. వీటికి సంబంధించిన ఫోటోస్ చూపించడం జరిగింది. అసలు 100% లేవా? ఈ వెరిఫై చేసినాక ఈ 14 లేదు. నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేస్తాం. 45 సార్ వేయడం లేదు సార్. 46 మెజర్మెంట్ డిఫరెన్స్ సార్.